హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాం అనుకుంటున్నారా? చూసారు కదా, ఇదంతా పొలం అనమాట. మా మామయ్య పొలంలో మినుము వేశారు. వరి పంట అయిపోయింది. సో రెండో పంట కింద మినుము కానీ పెసలు కానీ అలా వేస్తారు ఇటు మా ఊరి సైడు. సో మా మామయ్య వచ్చేసి మినుము వేశారనమాట. ఆ మినుము పంటకి మందు కొట్టిస్తున్నారు. సో మేము కూడా సరదాగా కాసేపు వెళ్ళొద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇదంతా పొలంకి వెళ్ళే దారి అనమాట. సో దారిలో కూడా అటు ఇటు చేలు ఉంటాయి. చూస్తున్నారు కదా, పొలం మందు కొట్టిస్తున్నారు. ఇక్కడ చూసేదంతా మినుము. మినుము వేసే వాళ్ళు మినుము వేశారు. అలాగే పెసలు తెలుసు కదండి. సో పెసర పంట కూడా వేశారు. మేము కూడా సరదాగా కాసేపు వెళ్ళొద్దామని చెప్పేసి వచ్చాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 to 10 minutes పడుతుంది అనమాట చేలోకి వెళ్ళడానికి. ఇదంతా వెళ్ళే రూటు. ఇక్కడ చూస్తుంది ఏంటంటే అండి, పంట కాలువ. సో మామూలుగా అయితే ఇక్కడ నీళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు చూసారు, ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. వర్షాకాలంలో అట్లా బాగా ఎక్కువ వర్షాలు పడితే మాత్రం ఎక్కువ నీళ్ళు వస్తాయి. అప్పుడు వెళ్ళడానికి కూడా ఉండదన్నమాట. ప్రజెంట్ అయితే అసలు వాటరే లేవు. ఆ కాలువ దాటి వస్తే ఇటు సైడు ఇవి మా పొలాలు అనమాట. ఇంకొక రూట్ కూడా ఉంది. సో మెయిన్ రోడ్ మీద నుంచి కూడా రావచ్చు. సో ఇటు సైడ్ అయితే షార్ట్ కట్ అనేసి మేము ఎక్కువ ఇటు సైడ్ వస్తాము. ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే కందిపప్పు అనమాట. సో కందులు ఉంటాయి కదా, పొలం గట్ల మీద కందులు చల్లారు. సో అవేనమాట కాయలు, అవి చూపిస్తున్నాను. ఎక్కువ చిలకలు అవి తినేసినాయి అంట. ఇక్కడ కనిపిస్తుంది, ఇది వచ్చేసి ఇంకొక పంట కాలువ అనమాట. పిల్ల కాలువలు అంటాం కదా. సో పొలాలకి నీళ్లు పెట్టుకునే కాలువ. సో ఆ కాలువలో కూడా వాటర్ అస్సలు లేవు. మనకు తెలిసిందే కదా, వర్షాలు అవి కావాల్సినప్పుడు అయితే పడవు, అవసరం లేనప్పుడేమో వర్షాలు పడుతూ ఉంటాయి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మేము ఎక్కడికి వచ్చామంటే మా పొలంలోకి వచ్చామన్నమాట. మా సైడ్ ఉంటాయి కదా. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళు మిరప పంట. సో ఈ మిరప పంటకి ముందు కొట్టిస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది. అనమాట. సో ఇట్లా కాయల్లాగా వస్తాయి అన్నమాట. ఇవంతా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇలా ఉంటాయి, పచ్చిగా ఉన్నాయి. ఈ అబ్బాయి చూడండి, లేచి తెచ్చుకొని వెళ్తున్నాడు. అర్థం
నాకు పెట్టుకున్న వాళ్ళు లేసి తింటున్నారు గాయస్. చూడండి గాయస్, లేస్ ప్యాకెట్ కొనుక్కుంది మేము, తింటుందేమో వాడు. ముందు కొనేటప్పుడేమో వద్దని చెప్పాడు, ఇప్పుడేమో 2 ప్యాకెట్లు స్మాష్. అదేమంటే హంగ్రీ అంటున్నాడు గాయస్. ఎక్కిచ్చారు ఇప్పుడు. డాక్టర్ అవన్నీ ఏంటి అనుకుంటున్నారా అండి? చెప్పాను కదా, కాలువల్లో అయితే ఒక్క చుక్క వాటర్ కూడా లేవు. ముందు కొట్టాలంటే వాటర్ కావాలి కదా. సో దానికోసం ఏం చేశారంటే, ఇక్కడ చెరువు ఉందన్నమాట. లాస్ట్లో ఆ చెరువు వీడియో కూడా తీశాను నేను. సో ఆ చెరువులో అయితే ఇట్లాగా టబ్బులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పీపాలు, వాటిలో అయితే వాటర్ తీసుకొచ్చి ఇట్లా ట్రాక్టర్లో పెట్టుకొని తీసుకొచ్చి అవి ఈ ముందు కొట్టడానికైతే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్న ఏంటంటే పెసలు అనమాట. సో తెలుసు కదా, పెసరపప్పు అవన్నమాట. ఇది వచ్చేసి పక్కన వాళ్ళ చేలు, వాళ్ళు వచ్చేసి ఇట్లా పెసర వేశారు. మా మామయ్య వచ్చేసి మినుము వేశారనమాట. అలాగే గట్ల మీద వచ్చేసి కందులు ఉంటాయి కదా, కందులు జల్లారు.
రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అలాగే చెప్పాను కదా చెరువు అయి చూపిస్తానని. సో ఇది వే అనమాట. ఈ వే కూడా చాలా బాగుంటుంది, పొలానికి వెళ్ళే దారి కూడా. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట.